హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే JNTH 2-1 బీటెక్ రిజల్ట్స్ టు బి రిలీజ్డ్ ఎస్టర్డే, బట్ ద థింగ్ ఈజ్ దే హ్యావ్ నాట్ రిలీజ్డ్. అసలైతే నిన్న రిలీజ్ కావాల్సి ఉంది. ఎందుకు రిలీజ్ చేయలేదంటే నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను మీకు, అదే కారణమైంది ఇప్పుడు. సో దాని గురించి చెప్తాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే JNTH 2-1 బీటెక్ రిజల్ట్స్ నిన్న సాటర్డే రోజున 20th ఖచ్చితంగా అయితే రిలీజ్ కావాల్సిందే. మీకు కావాలంటే చూసుకోండి. నిన్న నైట్ 9 తర్వాత సర్వర్ ఇది బిజీ వచ్చింది. సర్వర్ వన్ అనుకుంటా. అయితే ఈ అసలు రిలీజ్ కావాల్సింది, కాకపోతే ఎందుకు రిలీజ్ కాలేదంటే నిన్న వీళ్ళు JNTU జీవీ యూనివర్సిటీ ఏదైతే ఉందో 3-1 1-1 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఎప్పుడో మిస్లేనియస్ కేసుల్లో తప్ప వేరే యూనివర్సిటీ JNTUది, అది కూడా JNTU ఏదైనా యూనివర్సిటీ కనుక రిలీజ్ అయితే ఆ రోజు రిజల్ట్స్ ఇవి రిలీజ్ కావు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఈ రిజల్ట్స్ ఆ రిజల్ట్స్ పేపర్ వాల్యూస్ కంపేర్ చేసుకుంటారు. వాళ్ళ నుంచి సోషల్ మీడియాలో వచ్చినాయి కాబట్టి స్టూడెంట్స్ రిజల్ట్స్ కంపేర్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్స్ అందులో చదువుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇందులో చదువుతారు, చుట్టాలు ఉంటారు. మా కరెక్షన్ సరిగ్గా చేయట్లేదని కొంతమంది చెప్తారు, మా పాయింట్లు వేయట్లేదని కొంతమంది. సో ఆ టాలీ పెట్టుకున్న దానివల్ల ఈ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఏదైతే పాయింట్లు తగ్గించి వేశారో అది ఫ్యాకల్టీ చేసినప్పటికి కూడా ఆ ఎఫెక్ట్ అనేది పాయింట్లు తగ్గిన యూనివర్సిటీ మీద పడుతుంది, అఫిలియేటెడ్ కాలేజెస్ మీద పడుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేయరు. మరి ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతాయంటే ఖచ్చితంగా అయితే ఈ వారంలో అయితే ఖచ్చితంగా ఈ 2-1 బీటెక్ రిజల్ట్స్ వీలైతే 2-2 కూడా రిలీజ్ చేసేదానికైతే ఛాన్సులు ఉన్నాయి మ్యాక్సిమం. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది, మార్క్స్ ఎంటరింగ్ కూడా అయిపోయిందండి. మరి రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్టెడే చెప్తున్నాం మనం. ఏదైనప్పటికీ ఈ వారంలో మంగళవారం స్లాట్ కూడా ఖాళీగా ఉంది. ఓకేనా? సో వచ్చే సాటర్డే అంటే JNTGV ఇంకొక 1-2 రిజల్ట్, అదే 2-1 రిజల్ట్ ఉంది, అది కూడా రిలీజ్ చేస్తారు మ్యాక్సిమం. అది రిలీజ్ అయిన రోజు తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడైనా కూడా ఈ వారంలో అయితే ఈ రిజల్ట్స్ రిలీజ్ అవడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ కనబడుతున్నాయి. అంతేగాని నిన్న అసలు డిక్లేర్ కావాల్సిందే, జస్ట్ వాళ్ళు రిలీజ్ చేశారని చెప్పేసి ఆపేసినట్టున్నారు. ఎందుకంటే రిజల్ట్ షెడ్యూల్ చేసి పడతాయి కాబట్టి. ఓకేనా? అప్లోడ్ చేసేటప్పుడు ఆ సర్వర్ బిజీ వస్తుందని మీరే కదా చెప్పింది, ఇది కూడా నేను కూడా కాదుగా. అది అది ప్రూవ్ అయిందిగా చాలాసార్లు కూడా. ఓకేనా? సో వెయిట్ చేయండి. ఖచ్చితంగా అయితే ఈ వీక్లో ఈ రిజల్ట్స్ వస్తాయి. 2-2 కూడా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.